కోర్టులు చేసుకుంటా వెళ్ళిపోతే మాత్రం కష్టం అండి. ఓకే, ఎస్, మనతో పాటు ఫోన్ లైన్ లో సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు, జనసేన ఎమ్మెల్యే. గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గతంలో మాట్లాడాము, ప్రధాని వచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, ఎక్కడ మాట్లాడలేదంటే తర్వాత చెప్తారు, చెప్పినప్పుడు చెప్తాము అన్నారు. మా కోరిక మీ కోరిక అని మొత్తానికి ఏదైతే ఏంటి ప్రజల కోరిక అయితే తీర్చారు. ఏంటి ఏ విధంగా అనిపిస్తోంది, నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్? మేడం మేము ఎప్పుడు ఏం చెప్పినా మేము చాలా బాధ్యతాయుతంగానే చెప్తాం మేడం. గత 5 సంవత్సరాల నుంచి మేము చెప్తానే ఉన్నాం. గత ప్రభుత్వం వాటిని ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉందో వాటిని ఆ భూమిని అమ్ముకోవడానికి ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది. దాన్ని మేమైతే అడ్డామని కూడా చెప్పాము. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా వెళ్ళిన తర్వాత మా ఆంక్షలు ఈ ప్రజలు ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల మనోభావాలు కూడా మేము చెప్పాం, చాలా క్లారిటీగా చెప్పాం. అయితే ఇక్కడ మేము లాస్ట్ టైం ఇప్పటికి మేము ఒకటే చెప్తున్నాం, స్టీల్ ప్లాంట్ రావడం అనేది ఆంధ్ర ప్రజలు, అదే ఉమ్మడి ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజల మనోభావం, ఒక సెంటిమెంట్. స్టీల్ ప్లాంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా క్లారిటీగా ఈ రోజు సొల్యూషన్ ఏంటి అని మీరు అందరూ అడుగుతున్నారు. నేను గతంలో కూడా చాలా చెప్పాను. నేను ఇది వ్యాపారం, ఆ వ్యాపారాన్ని వ్యాపారంగానే చూడాలి, కానీ ఆ వ్యాపారాన్ని ఊరికే వేరే ఆటల్లోని దీంట్లో మనం పెట్టుకొని ఇంతమంది ఉద్యోగాలు ఇవ్వాలి, అంతమంది ఉద్యోగాలు ఇవ్వాలి, ఏం చేద్దాం అనుకుంటున్నాం? వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం అనుకుంటున్నామా? దాన్ని నిలబెడదాం అనుకుంటున్నామా? ఉద్యోగాలు కల్పిద్దాం అనుకుంటున్నామా అనే ఒక క్లారిటీ మీద ఉండాలి. మీకు ఓపెన్ గా చెప్తున్నారు, క్లారిటీ మీద ఉండాలా. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పని. ఎందుకంటే వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా 13,000 కోట్లు సపోర్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళా మోడీ గారు కూడా ఈ రోజు మళ్ళా సపోర్ట్ చేశారు. ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు ఈ డబ్బులు కేవలం 9 కోట్లు 9.5 కోట్లు ప్రజలవి కాదు, 140 కోట్ల ప్రజలవి. ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో, ఎవరైతే అక్కడ వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా తీసుకోవాలి. వ్యాపారం చేయండి. వ్యాపారం చేసేటప్పుడు ప్రతి ఉద్యోగం చాలా ఇంపార్టెంట్, ప్రతి ఉద్యోగి చాలా ఇంపార్టెంట్, ప్రతి రూపాయి చాలా ఇంపార్టెంట్. అనేకమైన స్టీల్ ప్లాంట్స్ వచ్చినాయి. ఈరోజు గ్లోబలైజేషన్ అయింది. విశాఖపట్నం స్టీల్ అనేది చాలా ప్రైడ్, మామూలు ప్రైడ్ కాదు, చాలా బ్రహ్మాండమైన క్వాలిటీతో. ఎందుకంటే మేము ఇండస్ట్రీస్, నేను కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, మేము కూడా సివిల్ చేస్తాం, మేము స్టీల్ ప్లాంట్ లోనే చేస్తాం. మేము దాంట్లో స్పెషలైజ్డ్ మేము. అందులోని మాకు తెలుసు ఎలాగ జరుగుతుంది, స్టీల్ ఎలాగ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఇంపార్టెంట్, ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏంటనేది జరుగుతుంది. అయితే నేను అందరికీ కోరుకునేది ఏంటంటే, విశాఖపట్నం వాసిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నేను ఒక వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ లో నేను ఒక వ్యక్తిగా చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాను. అన్ని రోజులు మనవి కావు అన్ని రోజులు. గత 5 సంవత్సరాలు రోడ్లు ఎక్కి ఎంత ఇబ్బంది పడినా కూడా జరిగిందే లేదు. ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నా కాబట్టి ఈ రోజు మళ్ళా స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోగలిగాం అనేది గుర్తుంచుకోండి అందరూ. కాకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా స్టీల్ ప్లాంట్ అనేది బ్రహ్మాండంగా ఉండాలంటే అది ఈ రోజు ఎంప్లాయీస్ చేతుల్లో ఉంది, మేనేజ్మెంట్ చేతుల్లో ఉంది. డెఫినెట్ గా బాధ్యతాయుతంగా ఉండండి, వ్యాపారం చెయ్యండి అని అడుగుతున్నా. మీకు ముందు ప్రసాద్ గారు అంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి మాట్లాడినప్పుడు ఆయన 2 మాట్లాడారు. ఒకటి ముడిసరుకు గురించి, ఇంకొకటి పార్లమెంట్ వేదికగా రామ్మోహన్ నాయుడు మాట్లాడిన దాంట్లో 5,000 ఖాళీలు ఉన్నాయన్నారు, అది ఇప్పుడు 8,000 ఖాళీలు అయ్యాయి. మేము ఇంత స్థాయిలో ప్రొడక్షన్ జరగాలి అంటే కనుక ఆ ఖాళీలన్నీ భర్తీ చేయాలి, ఇది కూడా మేము తీసుకొస్తున్నాం దృష్టికి అంటున్నారు. నేను అడుగుతుంది మేడం, వ్యాపారం చెయ్యండి అని అడుగుతున్నా. ఏమండి, వ్యాపారం చెయ్యమని అడుగుతున్నా. డూ ద బిజినెస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నేను అండర్లైన్ చేసి చెప్తున్నా పదే. ఈ రోజు ముడి చమురు లేకపోతే మనకి ఐరన్ ఓర్
ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా వ్యాపారంలో భాగమే. దాన్ని ఎలా సాధించుకోవాలి, ఏం సాధించుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాల్సిందే. వంకలు పెట్టొద్దండి. వంకలు అంటే ఫలానా ఇది చేస్తే ఇది అవుతుంది, అది చేస్తే ఇది అవుతుంది కాదు. బిజినెస్ చేయాల్సిందే. బిజినెస్ ప్యూర్లీ బిజినెస్ చేయాలి. నాకు తెలిసినంత వరకు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయినాయి అనేది మనకు తెలుసు. ఇక్కడ అందరికీ తెలుసు ఏ ఫ్యాక్టర్స్ ఆ స్టీల్ ప్లాంట్ కి లాస్ రావడానికి ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయినాయో తెలుసు. ఆ ఫ్యాక్టర్స్ అన్ని కూడా కేర్ తీసుకోవాల్సిందే, అందులో డౌటే లేదు. అది ఎంప్లాయీస్ అవనివ్వండి, ఓవర్ ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి, లెస్ ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి, లేకపోతే ముడిసరుకు అవనివ్వండి, లేకపోతే అందులోనే దొంగతనాలు అవనివ్వండి, లేకపోతే ఇంకా అనేకమైన అవనివ్వండి, తీసుకునే నిర్ణయాలు అవనివ్వండి, అనేకమైన అవనివ్వండి. ఏదైనా సరే 100% బిజినెస్ అనేది వచ్చినప్పుడు ప్రాపర్ బిజినెస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటున్నానంటే మనము పోటీ తత్వం ఉంటది. నో వన్ ఈస్ 100% ఇది. ఎక్కడ కూడా మీకు రెడ్ కార్పెట్ ఇది కంపెనీ కాబట్టి రెడ్ కార్పెట్ అలాంటి ఏముండదండి. బిజినెస్ గుడ్ థింగ్ ఏంటంటే ఏ కంపెనీ అయినా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎనీ స్టీల్ కంపెనీ, ఎనీ స్టీల్ ప్రొడక్షన్ ఏదైనా సరే ది బెస్ట్ స్టీల్ ఎక్కడి నుంచి వస్తుందంటే వైజాగ్ స్టీలే ఈ రోజుకి. దానికి హ్యాట్స్ ఆఫ్ అందరికి. దానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకు వస్తుంది, ఏంటి వస్తుంది అని కూడా మనకు తెలుసు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వం, ఎక్కడ కూడా ఇది అవ్వం. దీనికి కావాల్సింది ఇంకా ఈ ఐరన్ ఓర్ గురించి వాటి గురించి కూడా డెఫినెట్ గా మేము పోరాటం చేస్తాం, డెఫినెట్ గా మేము ఇప్పిస్తాం. కానీ ఇక్కడ లీక్స్ ఉన్నాయి, బోల్డ్ లీక్స్ ఉన్నాయి. ఆ లీక్స్ అన్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదో అంటాం కదా, ప్రాణాలు లాస్ట్ వరకు అంటే పోయే పరిస్థితి, వెంటిలేటర్లు వాటి మీదకి వెళ్ళి వెనక్కి వచ్చాం కాబట్టి కనీసం విలువిద్దాం. మళ్ళా మనం మన చేతుల్లోంచి జారిపోకూడదు. ఏదైతే కష్టాలు నష్టాలున్నాయో, లోపాలున్నాయో, లొసుగులున్నాయో అవన్నిటిని పూడ్చి లాభాల బాటలో పెట్టడానికి అందరం కలిపి ఒక అడిగేయాలి. ఎందుకంటే ఇది ప్రజా సొమ్ముతో పాటు ఇస్తున్నటువంటి అమౌంట్, అది 140 కోట్ల మంది పన్నుల రూపాయలు ఇచ్చినటువంటి ధనం కాబట్టి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. ఎస్, గుడ్ మార్నింగ్ అండి రమేష్ గారు.